దూరాన్ని 2 నిమిషముల 23 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ఉషా ఫ్యూల్ స్టేషన్, ఇండియన్ ఆయిల్ బంక్ దొడ్డవరం వారు బహుకరిస్తున్నారు. అందరూ హరి మనం ముందు కృష్ణ గారికి పరిశీలిస్తున్నాం. ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు, ఎర్లపాడు మాజీ సర్పంచ్ గారు, ఎర్లపాడు కేఎస్ రెడ్డి, నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, కొప్పల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు. పొదిలి మండలం మార్కాపురం జిల్లా శివ సాంబ శివ దత్త ప్రదర్శనలో ఉన్నాయి. 1 నిమిషము ఉన్నది. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. శివ సాంబ శివ ప్రదర్శనలో ఉన్నాయి. కేకలతో ఎంకరేజ్ చేయాలి. అందరూ కూడా అన్ని జతల్లో ప్రదర్శన తిలకించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. 6 నిమిషముల 46 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషం శాసనసభ్యుల వారిని డాక్టర్ ముక్కు ఉత్తర్ నరసింహారెడ్డి గారు, కలిగిన శాసనసభ్యుల వారిని ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి బొట్టు విక్టర్ సంజయ్ గారు, వరగాని పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. 2 పళ్ళ విభాగంలో మొట్టమొదటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలతో భాగంగా రామకృష్ణ మెమోరియల్ సందర్భంగా ఇక్కడ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా ఈ నియోజకవర్గ ప్రజలకి, నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తాను. ఒకప్పుడు చరిత్రలో ఒంగోలు జాతి ఎద్దులు అనేది మాకు ఇంపార్టెంట్ పరిస్థితి క్రమేణా అంతరించిపోవడం. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీటిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఈరోజు ఈ బండలాగుతూ వీటి సత్తా తెలియజేసే విధంగా వాటిని పెంచి పోషించి ఈరోజు ప్రదర్శనలో పాల్గొన్నటువంటి రైతులందరికీ, పశు పోషకులకి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడే చూస్తే మొన్న మన నాగలపులపాడు మండలం, తర్వాత అద్దంకి దగ్గర, పీసీపల్లి దగ్గర, ఈరోజు గెల్లబాడులో వరుసగా చేస్తారంటే రైతులు కూడా తమ జీవితంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వీటి యొక్క ఎడ్లను ప్రదర్శన చేయడం ద్వారా మన సాంప్రదాయాన్ని, మన మమేకమైనటువంటి పరిస్థితిని ఈరోజు రైతు జాతి మొత్తం కూడా గర్వపడే విధంగా ఏర్పడే అభినందన తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు ఖాతాలో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా ఈరోజు అక్కడికి తదుపరి రైతులకు ఉన్నటువంటి శ్రద్ధ 6వ శ్యామల పెద్దమస్తాన్